హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఏఎఫ్ క్యాట్ అనమాట. 02/2024కి సంబంధించి 305 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వేరియస్ బ్రాంచెస్లో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 30th May 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 28th June 2024 మనకి మిడ్ నైట్తో అయితే అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించి మనకి మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఏఎఫ్ క్యాట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అదైతే మనకి 9th August అలాగే 10th and 11th August 2024 అయితే ఈ ఎగ్జామ్ మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి 305 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఫ్లయింగ్ బ్రాంచ్లో మెన్ అండ్ ఉమెన్ అనమాట. మెన్కి ఒక 18 ఉన్నాయి, అలాగే ఈ ఉమెన్కి సంబంధించి 11 ఉన్నాయి. ఇంకా గ్రౌండ్ డ్యూటీ అనమాట. జీడీ టెక్నికల్కి సంబంధించి మెన్లో 124, అలాగే ఉమెన్కి 32 ఉన్నాయి. అలాగే జీడీ నాన్ టెక్నికల్కి సంబంధించి 95, అలాగే ఉమెన్కి సంబంధించి 24 అనమాట. ఇంకా 10% అనేది మనకి ఫ్లయింగ్ బ్రాంచ్లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి అయితే ఈ యొక్క వేకెన్సీస్ అయితే అలాట్ చేయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క వేకెన్సీస్ అయితే మనకి వేరియస్ బ్రాంచెస్లో అయితే ఉంటాయన్నమాట. మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనమాట, ఎలక్ట్రానిక్స్, అలాగే ఎం అంటే మెకానికల్ అనమాట. అలాగే జీడీకి సంబంధించి నాన్ టెక్నికల్లో కూడా వేరియస్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. వెపన్ సిస్టమ్కి, అలాగే అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, అలాగే మెట్రాలజీ అనమాట. ఇలాగ వేరియస్ బ్రాంచెస్లో మనకి మెన్ అండ్ ఉమెన్కి ఇక్కడ బ్రేకప్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మనకి టెన్యూర్ వచ్చేసరికి, డ్యూరేషన్ వచ్చేసరికి ఈ యొక్క ఫ్లయింగ్ బ్రాంచ్ మెన్ అండ్ ఉమెన్కి ఎస్ఎస్సీ ఆఫీసర్స్ అనమాట 14 years. అలాగే ఈ యొక్క జీడీకి సంబంధించి కూడా మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ అనమాట. ఇది ఒక 10 years అయితే ఉంటుంది, 4 years ఎక్స్టెండబుల్ అనమాట. అలాగే అయితే మనకి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి దాన్ని పర్మనెంట్ కమిషన్ కింద కూడా మనం కన్సిడర్ చేసే అవకాశాలు అయితే తర్వాత అయితే ఉంటాయన్నమాట. జనరల్గా అయితే మనకి 10 to 14 years అయితే మనకి షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రకారం అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ అనమాట. ఫ్లయింగ్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఏఎఫ్ క్యాటకి సంబంధించి, అలాగే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించి కూడా ఈ ఏజ్ అనమాట 20 to 24 years. యాజ్ ఆన్ 1st July 2025కి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. ఈ డేట్స్ మధ్య కనుక మీ యొక్క మీ యొక్క డిఓబి కనుక ఉంటే డేట్ ఆఫ్ బర్త్ మీ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd July 2001 అలాగే 1st July 2005 అనమాట. ఈ 2 dates కలుపుకొని ఈ 2 dates మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే దీనికి అప్లై అయితే చేసుకో. అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ డీజీసీఏ నుంచి మీకు కనుక ఈ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే వాళ్ళకి మాత్రం కొంత ఏజ్ రిలాక్సేషన్ 26 years వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ క్యాండిడేట్స్కి మాత్రం 20 to 24 years మాత్రమే అనమాట. ఇంకా వేరే రిలాక్సేషన్ అయితే లేదు. అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్కి సంబంధించి 20 to 26 years అనమాట. యాజ్ ఆన్ 1st July 2025కి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 dates అయితే ఇచ్చారు. ఈ 2 dates కలుపుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ 2 dates మధ్య కనుక ఉంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 2nd July 1999, 1st July 2005 అనమాట. అలాగే ఇక్కడ మనకి మెరిటల్ స్టేటస్ అంటే అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి అయితే ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో కంపల్సరీగా ఇంటర్తో పాస్ అయి ఉండాలి. అయితే ఇంటర్లో మనకి మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్స్గా అయితే మనం చదువుకొని ఉండాలి. అయితే మనకి ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ 50% మార్క్స్తో పాటు మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ లేదంటే బీఈ బీటెక్ అనమాట 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో, అలాగే మన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50% అనేది కామన్. ఇంకా సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ ఆర్ ఇక్కడ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో ఏరోనాటికల్ ఇంజనీర్ అనమాట. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50% మార్క్స్తో 4 years డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీ అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఇక్కడ వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. వాటిల్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు అది చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి కూడా ఇంటర్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో 50% మార్క్స్తో పాటు 4 years
బీఈ లేదంటే బీటెక్ అనమాట. కింద కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. వీటిలో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు కంపల్సరీగా అది పాస్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి వీటిలో 60% మార్క్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి వెపన్ సిస్టమ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో చదువుకొని ఉండాలి. 50% అయితే రావాలి. దాంతోపాటు ఎనీ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ అయితే ఉండాలి. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్లో. అలాగే అడ్మినిస్ట్రేషన్ లాజిస్టిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఎనీ డిసిప్లైన్ అంటే ఇంటర్ విత్ డిగ్రీ అనమాట. ఎనీ డిసిప్లైన్ అయితే డిగ్రీలో 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్లో 60% ఉండాలి. దాంతోపాటు మనకి బీకామ్ కానీ లేదంటే ఈ బీబీఏ కానీ లేదంటే మనకి ఇక్కడ సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కూడాను వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి. అలాగే బీఎస్సీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ బ్రాంచ్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట 50% మార్క్స్తో. ఫ్రెండ్స్ ఇంకా మనకి మెటలర్జీకి సంబంధించి కూడా ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంకా బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్స్గా చదువుకొని 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా కూడా 4 years బీఈ బీటెక్ కింద బ్రాంచెస్ ఇచ్చారు. వాటిలో ఏదో ఒక దాంట్లో 60% మార్క్స్ పాస్ అయినా కూడాను వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ విత్ ఈ ఫాలోయింగ్ బ్రాంచెస్లో ఏదో ఒక దాంట్లో బీఈ బీటెక్ విత్ 60% మార్క్స్ అనమాట. లేదంటే బీఎస్సీ అయినా పర్వాలేదు. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా అయితే చదువుకొని అయితే ఉండాలన్నమాట. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీకు ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇచ్చారు. గతంలో 250 రూపీస్ ఉండేది లాస్ట్ టైము. ఈసారి అయితే 550 రూపీస్కి మార్చారనమాట. మనం 550 ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఏఎఫ్ క్యాట్ 02/2025కి సంబంధించిన అఫీషియల్ లింక్ అనమాట. ఇదైతే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇలాగైతే వస్తుంది. మీరు కనుక గతంలో కనుక మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉంటే ఇక్కడ సైన్ ఇన్ ఫామ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే మీరు అవ్వచ్చు అనమాట. లేదంటే కనుక ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో క్యాండిడేట్స్ ఫుల్ నేమ్ అనమాట. యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆ యొక్క మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అదైతే మీరు ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. అలాగే మీకు ఈమెయిల్ ఐడికి పైన ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో దానికి ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే ఈ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి దీన్ని కూడాను మనం వెరిఫై అయితే చేయాలి. క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. యూ హ్యావ్ సైన్డ్ అప్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ ఫర్ సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్ అనమాట. మనకు ఒక పాస్వర్డ్ అయితే వచ్చింది. దాని ద్వారా అయితే మనం ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. ఇదైతే సైన్ ఇన్ ఫామ్. మనం అక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో రిజిస్ట్రేషన్ అదే ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే పాస్వర్డ్ మనకు వచ్చిందనమాట. ఇప్పుడు ఈ యొక్క ఈమెయిల్కి మొబైల్కి ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఇలా అయితే వచ్చిందనమాట. ఇది రీసెట్ పాస్వర్డ్ ఫామ్ అనమాట. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకొని ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనే బటన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అయితే మనకి ఇది 8 to 16 క్యారెక్టర్ అంటే 8 నుంచి 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఆ రకంగా అయితే మనం 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసి కన్ఫర్మ్ చేసి ఇక రీసెట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇదైతే మన డాష్ బోర్డు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఇంటేక్ 02/2024 సెలెక్ట్ ఎగ్జామ్ కేటగిరీ అనమాట. ఇక్కడ మనకి ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ ఏఎఫ్ కేటగిరీకి సంబంధించి ఇక్కడ మనకి యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ మెన్ అండ్ ఉమెన్ యూ కెన్ అప్లై ఏఎఫ్ కార్డ్ ఎంట్రీ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ చేసి
వాళ్ళైతే ఇక్కడ అంటే యాజ్ ఎ గ్రాడ్యుయేట్ ఆర్ ఇంజనీరింగ్ అనమాట, ఏదైనా పర్వాలేదు, మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా పర్వాలేదు, ఇదైతే క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనమాట, స్పెషల్ ఎంట్రీ, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ద్వారా ఎవరైనా కనుక ఈ మెన్ అండ్ ఉమెన్ అప్లై చేయాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఏఎఫ్ క్యాట్కి అప్లై చేయాలంటే ఈ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనకి గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం కిందకైతే రావాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఇది టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట, మనం చదువుకున్నాం అని చెప్పేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొదట అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేయాలి, ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే ఫైనల్ సబ్మిట్ చేయాలి, ఫీజు పే చేసుకోవాలి 550 రూపీస్ అనమాట. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి, పే అయిందా లేదా కరెక్ట్గా. ఇంకా ప్రివ్యూ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క గైడ్లైన్స్ కావాలంటే మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత కోర్స్ ప్రిఫరెన్స్ అనమాట, అలాగే ఎడిషనల్ డీటెయిల్స్, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేది మనం 1 by 1 అయితే అన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, మనం అక్కడ రిజిస్ట్రేషన్లో ఇచ్చాం కాబట్టి. ఇంకా హ్యావ్ యూ ఎవరి నేమ్ హ్యాస్ బిన్ అఫీషియల్లీ చేంజ్, మీ నేమ్ ఎప్పుడైనా కనుక చేంజ్ చేసుకుంటే కనుక అంటే 10th క్లాస్ మెట్రికులేషన్ తర్వాత మీ నేమ్ కనుక చేంజ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ చేంజ్డ్ నేమ్ ఆఫ్టర్ 10th మెట్రికులేషన్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. నో పెడితే కనుక అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క 10th క్లాస్ మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తున్నది. ఇంకా సెకండ్ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు అనమాట. అలాగే క్యాండిడేట్స్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీ యొక్క 10th మెంబర్స్ ప్రకారం మీ యొక్క పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో విజిబుల్గా ఆ యొక్క ప్లేస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి, ఈ విధంగా అనమాట. ఇంకా మీరు కనుక గ్లాసెస్ కనుక వేర్ చేస్తూ ఉంటే మీకు అలవాటు ప్రకారం రోజు కనుక ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. అలాగే ఐడి ప్రూఫ్ అనమాట. ఇక్కడ ఐడి ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే ఓటర్ ఐడి అనమాట, అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే ఎనీ అదర్ ఫోటో ఐడి ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదన్నా ఉన్నప్పటికీ కూడా ఆధార్ కార్డు కూడా మనం పెట్టచ్చు అనమాట. అంటే అదర్ దాన్ ఆధార్ అన్నారనమాట. ఎనీ అదర్ వ్యాలిడ్ ఫోటో ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీ అదర్ దాన్ ఆధార్, ఆధార్ కాకుండా ఇంకేదైనా గవర్నమెంట్ ఫోటో ఐడి ఉన్నటువంటిది అదైనా పెట్టచ్చు. లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, లేదంటే 10th మార్క్ షీట్ అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఏదైతే మనకు సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ఐడి ప్రూఫ్ దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి పిఏబిటి సిపిఎస్ఎస్ స్టేటస్ అయితే అడుగుతున్నారనమాట. ఇది ఎవరైతే మన ఫ్లయింగ్ బ్రాంచ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే కనుక కంపల్సరీ మస్ట్ బి పాస్ అయితే ఉండాలి, లేకపోతే నాట్ అపియర్డ్ అయితే సెలెక్ట్ చేయాలన్నమాట, ఫెయిల్ అయితే కాకూడదు అనమాట. ఈ సిపిఎస్ఎస్ అంటే మనకి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ అనమాట. అలాగే సిపిఎస్ఎస్ అనేది లైఫ్లో ఒకసారి మాత్రమే ఇదైతే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదైతే ఆ యొక్క రిజల్ట్ అనేది అయితే అవుతుంది అనమాట ఫ్యూచర్ అటెంప్ట్స్ కోసము. అదైతే మీరు నాట్ అపియర్డ్ లేకపోతే పాస్డ్ అయితే పెట్టాలి. ఫెయిల్డ్ అని పెడితే కనుక ఈ ఫ్లయింగ్ బ్రాంచ్కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ అలాగే మీకు డీజీసీఏ నుంచి కనుక ఈ యొక్క వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట, లేదంటే నో పెట్టాలి. ఇంకా ఆర్ యూ సర్వింగ్ ఎయిర్మెన్ ఆఫ్ ఐఏఎఫ్, ఈ యొక్క ఐఏఎఫ్లో కనుక మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎయిర్మెన్గా కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట, ఓకే అనాలి. ఇక్కడ అన్మ్యారీడ్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట. ఇంకా మీ యొక్క వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేసుకోవాలి. 2 జూలై 1999 అలాగే 1 జూలై 2005 ఈ 2 ఇయర్స్ కలుపుకొని ఈ డేట్స్ మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది, దీని నుంచి ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క మొదట ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా
తర్వాత మంత్ తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ కోసం ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్, అలాగే ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. పీజీ కూడా చేస్తుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే ఇంటిగ్రేటెడ్ పీజీ కనుక చేస్తుంటే ఇంటర్ తర్వాత లాస్ట్ ఆప్షన్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలి అంటే ఇక్కడ టు చెక్ ఎలిజిబిలిటీ క్లిక్ హియర్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. యాజ్ ఏ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్లో మనం చెప్పినట్టుగా ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలో దాని ప్రకారం అయితే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. యాజ్ ఏ గ్రాడ్యుయేట్గా మీకు ఈ యొక్క కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫర్ మెన్ అనమాట. అలాగే ఉమెన్కి, మెన్ అండ్ ఉమెన్కి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోసము మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, ఇంకా ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ కోసము ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వరుసగా ఇచ్చారనమాట. అదైతే మనం ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పడం జరిగింది, దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఇలాగ తీసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఆప్షన్ ABCD ఇక 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఆప్షన్ 1 ఏంటంటే ఏలో మనకి BE BTech అనమాట. మినిమం 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో BE BTech అనమాట. అలాగే ఇక్కడ మనకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అలాగే వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి BE BTechతో పాటు ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. అలాగే సిలో వచ్చేసరికి BCom BBA, ఇక్కడ CA CMA CA CFA అవి చేసిన వాళ్ళు ఎవరైనా ఉండే, లేదంటే BSc చేసిన వాళ్ళు కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ పైన కాకుండా ఇంకా ఏదైనా ఫోర్త్ది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ BE BTech AMIE నాట్ ఫెయిలింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఈ 3 కాకుండా ABC కాకుండా D అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. మీ యొక్క గ్రాడ్యుయేషన్ యొక్క వివరాలు అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా సపోజ్ మీరు A అయితే కనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన C అయితే C, B అయితే B అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ AMIE లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్ అనమాట. మీరు ఏ స్ట్రీమ్లో అయితే చేశారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్ కోర్స్ డ్యూరేషన్ అనమాట. 4 ఇయర్స్ ఇక్కడ ఇయర్స్లో ఏమని చెప్తున్నారు వాళ్ళు. గ్రాడ్యుయేషన్ కాలేజీ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ ఏ కాలేజీలో చదువుకున్నారో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అప్టైనింగ్ ద గ్రాడ్యుయేషన్, మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే మీరు పాస్ అయినటువంటి డేట్ అనమాట మీ యొక్క మెమోస్లో అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే చేసుకోవాలి క్యాలెండర్ నుంచి. లేదంటే మీరు ఎగ్జామ్స్ రాసి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ అయితే కనుక ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అయితే పాసింగ్ డేట్ వచ్చేసరికి 31st May 2025 దాకా ఇచ్చారు. ఎక్స్పెక్టెడ్ పాసింగ్ డేట్ టిల్ 31st May 2025 అనేది మనకి కట్ ఆఫ్ అనమాట. అప్పటి వరకు మీ ఆ లోపల కనుక మీరు కనుక పాస్ అయ్యే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్ అగ్రిగేట్ పర్సంటేజ్ అనమాట. ఇక్కడ మనకి కన్వర్షన్ ఫార్ములా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ కనుక ఏదన్నా ఆ యొక్క ఫార్ములా ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇస్తారనమాట మీకు. దాని ప్రకారం అయితే మీరు మల్టిప్లికేషన్ చేసుకొని ఆ యొక్క CGPA నుంచి మీరు ఆ యొక్క దీని పర్సంటేజ్ మార్క్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఇన్ కేసు ద యూనివర్సిటీ కాలేజీ కనుక మీకు ఆ స్కీమ్ కనుక లేకపోతే కనుక CGPA కన్వర్షన్ ఆ యొక్క ఈక్వలెంట్ మార్క్స్కి అప్పుడు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి CGPA బై మొత్తం CGPA ఎంత అయిందని టోటల్ సపోజ్ మీకు 7.5 వస్తే బై 9.5 ఇంటూ 100 అయితే వేసుకుంటే మీకు ఈ యొక్క పర్సంటేజ్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం మనం ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
డైరెక్ట్గా పర్సంటేజ్ ఉంటే కనుక మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. డూ యూ హ్యావ్ కరెంట్ బ్యాక్లాగ్ ఇన్ గ్రాడ్యుయేషన్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే పూర్తయిపోతే కనుక నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ హైయర్ సెకండరీ స్కూల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. మీకు ఎంత అగ్రిగేట్ వచ్చింది అనేది అడుగుతున్నారనమాట, మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఈ యొక్క ఫిజిక్స్ మ్యాథ్స్ కాకుండా వేరే జనరల్ స్ట్రీమ్లో చదివిన వాళ్ళు అయితే కనుక 0 ఆటోమేటిక్గా వస్తుంది, సరిపోతుంది అనమాట. ఎవరైతే ఈ సైన్స్ స్ట్రీమ్లో చదువుకున్నారో మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు మాత్రం పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ట్యాబ్లో మనం కోర్సు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ ఉన్నాయన్నమాట. లాజిస్టిక్స్, వెపన్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు వెపన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇటువైపుకి వస్తుంది, లేదంటే మన దీని మీద క్లిక్ చేసి ఇటువైపుకి వస్తుంది అనమాట. సో మీరు వరుసగా అయితే మీ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఫస్ట్ దేనికి ఇస్తారు, సెకండ్ ఏది అనేది వరుసగా అయితే మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు ఇటువైపుకి తీసుకొచ్చుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే క్లిక్ చేస్తే ఇటువైపుకి వచ్చేస్తాయి అనమాట. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం ఈ ఎన్సిసి సి సర్టిఫికెట్ మీకు డూ యూ హ్యావ్ ఎన్సిసి ఎయిర్ వింగ్లో కనుక సి సర్టిఫికెట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీకు ఈ యొక్క ఏఎఫ్ఎస్పి కానీ ఇంకా ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ కనుక మీరు గతంలో అపియర్ అంటే అటెండ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే అయ్యి ఉంటే కనుక బ్యాచ్ నెంబరు, అలాగే ప్లేస్ ఆఫ్ ఎక్కడ అపియర్ అయ్యారో, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఎప్పటి నుంచి ఎంతవరకు జరిగినాయి అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అన్నీ యాడ్ అవుతాయి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి ఎలా తెలిసింది అడుగుతున్నాను, న్యూస్ పేపరా లేకపోతే ఎలాగ తెలిసిందనేది సెలెక్ట్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ గేట్, మీరు గేట్ కనుక ఎగ్జామ్ అపియర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఏ ఇయర్లో అయ్యారో ఇంకా అగ్రిగేట్ కూడా మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మన కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు తెలంగాణ ఇస్తే తెలంగాణ యొక్క డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. అలాగే ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్టీడీ కోడ్ అనమాట. సపోజ్ హైదరాబాద్ అయితే 040 నెంబరు, లేదంటే అవసరమైతే లేదనమాట, ఆప్షనల్ ఇది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా మీరు మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా పైది వచ్చేసరికి మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట, కింద కమ్యూనికేషన్ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. బోత్ ఆర్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి, లేదంటే ఈ కాలమ్స్ కూడా 1 by 1 అయితే మీరు ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 10 to 50 KB మధ్య అయితే ఉండాలన్నమాట. మీ ఫోటోగ్రాఫ్ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ పాస్పోర్ట్ _ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఇలా ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ ఇలా ఉండాలన్నమాట. జెంట్స్ ఎవరైతే ఉన్నారో మేల్స్ వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తూ ఉంటే దైర్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు రాంగ్ ఇస్తే కనుక తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి మీరు ఆ యొక్క ఫైల్ నేమ్ ఈ విధంగా ఉండాలి, అది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఆ యొక్క జేపీజీ ఫైల్ నేమ్కి. తర్వాత అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ఫోటో సరికి ఇక్కడ డైరెక్ట్ ఇలా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ స్లేట్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం మామూలు ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అలాగే సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్. కిందకు వచ్చేసరికి ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవాలి. కెమెరా ముందు కూర్చొని
వెబ్ క్యామ్ ముందు దానికి ఫేస్ దానికి ఎదురుగా ఉండేలాగా చూసుకొని దాని వైపు చూస్తూ ఇక్కడ స్టార్ట్ కెమెరా అంటే ఇక్కడికైతే ఇమేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ స్టేట్ అని అడుగుతున్నారు ఎగ్జామ్ సిటీ కోసం. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సిటీస్ అయితే వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ మనకి టోటల్గా 5 సిటీస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ ఆన్ వచ్చాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే మనం చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిట్ చేసాం, సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫీజు అయితే మనం ఇప్పుడు పే చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే ఉన్నాయి. ఇలాగా ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పే అనాలి. పే అంటే వీఆర్ ప్రొసీడింగ్ అని వచ్చింది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. 250 ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజ్ 550 రూపీస్ ప్లస్ GST చూపిస్తారు. గతంలో 250 ఉండదు, ఇప్పుడు 550 చేశారు. అదైతే మనం ఏదో ఒక పేమెంట్ గేట్వేలో ఫీజు అయితే పే చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.